మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారా? ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు, భౌతికపరమైన దీవెనలు, మానసిక పరమైనటువంటి ఆ ఆశీర్వాదాలు కూడా మీరు అనుభవిస్తున్నారా? ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవుడు మీకు సహాయం చేస్తాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని ఇలా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ప్రియబిడ్డ, ఈ ఉదయకాల సమయం లేదా ఈ వీడియో చూస్తున్న ఈ సమయానికి, ఈ వర్తమానం వింటున్నటువంటి సమయానికి నీ హృదయంలో ఈ ప్రశ్న ఏమైనా ఉందా? నేనింత భక్తిగా ఉన్నాను, నేనింత నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తున్నాను, క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటాను, క్రమం తప్పకుండా బైబిల్ చదువుతాను, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తాను, నేను దేవునికి ఇవ్వవలసినవి ఇస్తాను, నేను అన్ని విషయాల్లో కూడా చాలా నమ్మకంగా ఉంటున్నాను, నేను ఒక రక్షణ పొందిన విశ్వాసిని, నీతి నిజాయితీయే నా ప్రాణంగా నేను బ్రతుకుతున్నాను, అందరిలాగా ఎలా పడితే అలా అబద్ధాలు మోసాలను ఆధారంగా చేసుకొని నేను ఉండలేదు, నేను చాలా కరెక్ట్గా ఉంటున్నాను, వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను, కానీ నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఈ అపాయాలు, నాకే ఎందుకు ఈ బాధలు అని నీకు కలిగినటువంటి ఆపదలను బట్టి, శ్రమలను బట్టి ఈ ప్రశ్న నీ హృదయంలో తలెత్తిందా? నాకే ఎందుకు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జరుగుతుంది. నువ్వు నీతిమంతుడు కాబట్టే నీకు ఆపదలున్నాయి, నువ్వు నీతిమంతుడు కాబట్టే నీకు శ్రమలు కష్టాలు ఉన్నాయి. అలాగని శ్రమ కష్టం ఉన్నవారందరూ నీతిమంతులని కాదు సుమా. దుష్టులకి కూడా శ్రమ ఉంది. పాపంలో ఉండి చాలా భయంకరమైన దుష్ట కార్యాలు చేస్తుంటారే, వారికి కూడా శ్రమలే ఉన్నాయి, కష్టాలే ఉన్నాయి. వారేం దీవించబడరు కదా. అది వారి పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి కలిగింది. ఆ విషయాన్ని అట్టు ఉంచండి. మనం నీతిమంతుల గురించి ఆలోచిస్తున్నాం. నువ్వు నీతిగా ఉన్నావు, నిజాయితీగా ఉన్నావు, శ్రమ ఉంటుంది. బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ మాట మనకి. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం ఉన్నాయంట. అనేకం, ఒకటి కాదు, రెండు కాదు, బోలెడు ఆపదలు ఉంటాయి. ఎందుకు అసలు ఆపదలు ఉంటాయి నీతిమంతుడిగా నేనుంటే అంటారా? ప్రియులారా, వాస్తవంగా 2-3 రకాల ఆశీర్వాదాలు అందులో ఉన్నాయండి. ఏంటో చెప్పన్నా? మొదటిది, ఆధ్యాత్మికంగా నువ్వు చాలా బలపడతావు, ఆత్మీయంగా నువ్వు ఎదుగుతావు. 119వ కీర్తనలో ఒక వాక్యం ఇలా గుర్తొస్తుంది. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని, ఇప్పుడైతే నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నాడు కీర్తనకారుడు. నిజమే, శ్రమ లేనప్పుడు దేవుని మార్గంలో నుంచి తొలగిపోయి లోకంలో పడిపోయే అవకాశం ఉంది. శ్రమ ఉన్నప్పుడు దేవుని కాళ్ళు గట్టిగా పట్టుకొని దేవుని సన్నిధి గడుపుతూ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. కనుక శ్రమ మనకు మేలే. అందుకే దైవజనుడైన పౌలు కూడా ఆయన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళును బట్టి ప్రార్థన చేశాడు. నేను ముమ్మారు వేడుకొంటిని అన్నాడు. ముమ్మారంటే కేవలం 3 సార్లనే కాదు, కానీ ఇంకా ఎక్కువ సార్లు పౌలు గారు ప్రార్థించాడు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ ముళ్ళు నా శరీరంలోంచి, నా యొద్ద నుండి తొలగించని. ప్రభు అన్నాడు, ఆ ముళ్ళు నీకు ఉండాలి, నా కృప నీకు చాలు, ఆ ముళ్ళు మాత్రం నేను తీయను. అసలు ఆ ముళ్ళునే కృపా ముళ్ళు అని పిలుస్తాం. ఎందుకంటే ఆ ముళ్ళు ఉంటేనే నువ్వు నా దగ్గర ఉంటావు.
ఆ ముళ్ళు ఉంటేనే నాలో నువ్వు ఎదుగుతావు, భక్తిగా జీవిస్తావు. అది లేకపోతే నీకున్న ప్రత్యక్షతలను బట్టి, నీకున్న దర్శనాలను బట్టి, నిన్ను నేను వాడుకునే విధానాన్ని బట్టి నువ్వు గర్వించి పాడైపోయే అవకాశం ఉంది. నిన్ను నేను దూరం చేసుకోను, అందుకే ఆ ముళ్ళు పెట్టి నిన్ను నా దగ్గర ఉంచుకున్నాను అన్నాడు దేవుడు. ప్రియులారా, ఈ మాటలన్నీ వింటుండగా శ్రమ మనకెంత ఆశీర్వాదం. మరో మాట చెప్పనా, నువ్వు శ్రమ పడే కొలది ఆ శ్రమకు తగిన దీవెన కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు యోబుని మీరు చూడండి. యోబు చాలా నీతిమంతుడు. యోబు చాలా నీతిమంతుడు. అసలు ఆ ఊజు దేశంలో అలాంటి వ్యక్తే లేడు. అసలు యోబు లాంటి మనిషే లేడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. యథార్థవంతుడు, నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. అంత నీతిగా ఉన్న యోబుకి ఎన్ని శ్రమలు రాలేదు, ఎన్ని కష్టాలు రాలేదు. అయితే ఆ శ్రమలన్నీ కూడా యోబు అనుభవిస్తూ ఉండగా స్వనీతి అనేటటువంటి ఒక పాపం నుండి బయటకు వచ్చాడు. రెండోది, రెండంతల ఆశీర్వాదం పొందాడు. శ్రమ తర్వాత ఉన్నది ఆశీర్వాదమే. శ్రమ అనేదండి ఆశీర్వాదాలను మోసుకొచ్చే పల్లకి లాంటిది. ఎప్పుడు కూడా శ్రమ వద్దని చెప్పొద్దు, ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం శ్రమ పడిన దినముల కొలది ఆయన మనల్ని సంతోషపరిచి దీవించే దేవుడు రెండంతల ఆశీర్వాదం నీకిస్తాడు. అసలు దేవుని పక్షంగా శ్రమ పడటమే గొప్ప దీవెన. బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా శ్రమల గుండా వెళ్ళిన వాళ్ళే. మీరు ఎవరినైనా తీసుకోండి. ఉదాహరణకి దైవజనుడైన పౌలు గురించి ఇందాల మనం ఆలోచించాం. అసలు పౌలు అయితేనండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వచ్చిన వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీరు చదివితే ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో అక్కడ చెప్తాడు. అమ్మో, ఎన్ని శ్రమలండవి! దేవుని కొరకే బ్రతుకుతూ అంత నీతిగా నిజాయితీగా ఉన్న పౌలు గారికి ఎందుకన్ని శ్రమలు కలుగుతాయి? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఆత్మీయంగా మేలు పొందుతున్నాం, భౌతికంగా రెండంతల ఆశీర్వాదాలు మనం పొందుతున్నాం, దేవునికి దగ్గరగా జీవిస్తున్నాం. శ్రమ మనకి మేలే. అయితే మనం చదివిన మూలవాక్యంలో మరో మాట ప్రభు అంటున్నాడు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. భక్తుడు రాస్తున్నాడు, నీతిమంతునికి ఆపదలు అనేకం కలుగుతాయి, కానీ నీతిమంతుడికి దేవుడు తోడై ఉన్నాడు గనక ఆ ఆపదలన్నిటిలో నుంచి ఆ వ్యక్తిని విడిపిస్తాడు, తప్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ శ్రమలు ఎల్లకాలం ఉండవు, నీ కష్టం ఎల్లకాలం ఉండదు. తగిన సమయంలో దేవుడు తప్పిస్తాడు. ఈలోపు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటాం, పొందాల్సిన దీవెనలు పొందేస్తాం. అందులో నుంచి కూడా మనల్ని తప్పించి విడిపించి క్షేమాన్ని కలిగిస్తాడు. ధైర్యంగా ఉండు. నువ్వు శ్రమ కలిగినంత మాత్రాన నువ్వేదో అనీతిమంతుడివి, అనీతిమంతురాలు అని కాదు, కానీ నువ్వు నీతిగా ఉన్నా శ్రమ ఉంటుంది. ధైర్యంగా ఉండు, దేవుడు విడిపిస్తాడు. ఈ శ్రమ కలిగి విడిపించే మధ్యలో నువ్వు పొందాల్సిన దీవెనలన్నీ పొందుకుంటావు. ఈ ఉదయకాలం ఈ చక్కని వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడి నిన్ను బలపరిచాడని నేను నమ్ముతున్నాను. ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ ప్రతి శ్రమలో దేవుడు నిన్ను విడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వెతబడి నీ సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి. నీతిమంతులకు ఆపదలు అనేకం కలుగుతాయి, వాటన్నిటిలో నుండి మీరు విడిపించే దేవుడు. ప్రభువా, ఈ వర్తమానం మీ బిడ్డలకు ఆశీర్వాదంగా మార్చి ఈ రోజంతా మీ సన్నిధి తోడుగా వారికి ఉంచండి. వారి ఉద్యోగ వ్యాపారాల్లోనూ, పిల్లల యొక్క భవిష్యత్తులో అన్నిటిలో మీ కార్యాలు జరిగించండి. క్షేమం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. మీ గాయపడిన హస్తాల్లో ఉన్న భద్రత ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఉదయకాల మన్నాలో రేపు కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.